శ్రీ మహాగణాధిపతయే నమః. 2024 సంవత్సరం నవంబర్ నెల రాశిఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి కాస్త మనం పరిశీలిద్దాం. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో బుధ శుక్రులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది ఈ మాసం జరుగుతోంది. వీటితో పాటుగా ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే కుజ రవులు వాళ్ళ నీచ స్థానాల్లో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి కొన్ని విషయాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొంతమందికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. కనుక వీటి నుంచి తప్పించుకోవటానికి వృషభ రాశి వారు అలాగే మరిన్ని శుభ ఫలితాలని పొందటానికి ఈ మాసం వృషభ రాశి వాళ్ళు రవి, కుజ, శుక్ర, కేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అయితే ఎవరు ఏ గ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి, ఏ ఇబ్బంది ఉన్నవాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. కనుక గమనించి ఆ పరిహార క్రియలను జరిపించుకోండి. ఇకపోతే ప్రతినిత్యం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేస్తారు. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే ప్రతి పనిలోనూ సహనాన్ని అధికంగా చూపిస్తారు. ఏదైనా సరే మీరు అనుకున్న పని పూర్తి కావాలి అని అంటే మీరు చూపించేటువంటి సహనం, ఓర్పు ఏదైతే ఉంటుందో అది మీకు భవిష్యత్తులో మంచి పేరు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వృషభ రాశి వారికి ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటిల్లో ఒక్కొక్కటిగా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొదటిది ఏంటంటే ఈ సోదరీ వర్గంలో అంటే సోదరులు కావచ్చు, సోదరీమణులు కావచ్చు, వీళ్ళలో ఎవరైనా సరే వీళ్ళ నుంచి కొంతకాలం పాటు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ భేదాభిప్రాయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ వాగ్వివాదాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు వాళ్ళ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మాట్లాడి గొడవ పడటం కంటే కూడా వాళ్ళని వాళ్ళ బుద్ధికి, వాళ్ళ ప్రజ్ఞకి, వాళ్ళ ఆలోచనకి, వాళ్ళ యొక్క మానసిక స్థితికి వదిలివేయటం మంచిది అని చెప్పి వదిలివేస్తారు. ఎవరి పాపాన వాళ్లే పోతారు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. తద్వారా తగాదాలని, రాబోయేటువంటి ఘర్షణలని సునాయాసంగా నివారించగలుగుతారు. కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాలకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. ప్రతి విషయంలోనూ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి వాటిని మొదట్లోనే ఖండించండి. మొదట్లోనే వాటి నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే వృషభ రాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం ప్రస్ఫుటంగా ఉంది. అలాగే మంచి ఉన్నత విద్యని అభ్యసించగలుగుతారు. కోరుకున్నటువంటి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అవుతాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారో వృషభ రాశి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిణామంగా గోచరిస్తోంది. ఒకవేళ మీరు ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ మాసం మీరు కంపెనీ మారాలి అని అనుకునేటట్లయితే అన్ని విషయాలు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. తొందరపడి జీతం ఎక్కువ వస్తుందనో లేదా బాగుందనో తొందరపడి మారటం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. మీరు గతంలో చేసేటువంటి కంపెనీ మంచి కంపెనీ గనక అయ్యేటట్లయితే మారవద్దు. అక్కడ గనక మీ జాబు కొంత అటు ఇటుగా ఉండేటట్లయితే తప్పనిసరిగా మారిపోండి. ఈ విషయంలో ప్రతి చిన్నదానికి కొంత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు మాత్రమే ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగే అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి ప్లేసులకి ట్రాన్స్ఫర్స్ కోరతారు. కానీ కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, కొంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో ప్రమోషన్స్ వచ్చేటువంటి పరిస్థితి, కొన్ని రకాల ఇబ్బందుల్లో
మీరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ వృషభ రాశి వారికి వారు ఉన్నటువంటి స్థాన మార్పు కానీ, సీటు మార్పు కానీ, ఇల్లు మార్పు అంటే గృహ మార్పు కానీ ఏదైనా సరే ఒక మార్పు జరిగే అవకాశాలు ఈ మాసంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఏదైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా సరే విషయంలో మీదైనా అభిప్రాయాన్ని తెలియజేసేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగు వేయండి. మరి ముఖ్యంగా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా ఎవరైతే 50+ ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు కాలేయం, అలాగే కిడ్నీ, షుగరు అంటే థైరాయిడ్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాయింట్ పెయిన్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఫ్యాటీ లివర్ రావచ్చు, లేదా షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పచ్చు. అలాగే రక్త సంబంధమైనటువంటి బీపీ సంబంధమైనటువంటి విషయాలు, కొంత దెబ్బలు తగలటం వల్ల కానీ, ఆయుధఘాతం వల్ల కానీ కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి అనారోగ్య సూచనలు 50+ ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇటువంటి ఇబ్బందులు రాకుండా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సదుపాయాన్ని తీసుకోండి. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. వృషభ రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించేటట్లయితే చక్కగా మంచి అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు. ఎవరైనా సరే గతంలో రుణాలు చేసినా తప్పనిసరిగా తీర్చుకోగలుగుతారు. ఇక్కడ ఎవరు లక్ష్మీదేవిని పూజించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కానీ లక్ష్మీదేవి వృషభ రాశి వాళ్ళకి అధిదేవత కనుక లక్ష్మీదేవిని పూజించేటట్లయితే తొందరగా ఫలితం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో నియమబద్ధంగా ప్రతిరోజు వృషభ రాశి వాళ్ళు ఎవరైతే స్త్రీలైనా పురుషులైనా సరే లక్ష్మీదేవిని పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయానికి వచ్చేటట్లయితే పొగరంగు మంచి అదృష్టాన్ని ఇస్తుంది. వైట్ కలర్ కూడా చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ 2 రంగులకు సంబంధించినటువంటి దుస్తులు కానీ, వాహనాలు కానీ మీరు వాడేటట్లయితే మీకు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ రంగు కలిగినటువంటి వాహనాల్లో మీరు వెళ్ళేటట్లయితే మంచి కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చక్కగా చెప్పవచ్చు. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 6. మీరు మీ యొక్క వాహనాల యొక్క నెంబర్ కూడితే టోటల్ 6 రావాలి. అలాగే మొబైల్ నెంబర్ టోటల్ కూడిన 6 వచ్చేటట్లుగా చూసుకోగలిగితే అవి మీకు చక్కటి ఆర్థిక అభివృద్ధిని, మీ జీవితంలో కలిసి వచ్చేటువంటి అంశాలని పెంచడంలో తప్పనిసరిగా దోహదం చేస్తాయి. ఇంతవరకు బాగుంది. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహాన్ని కూడా కాస్త పరిశీలిద్దాం. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. బంగారం మీరు ఎంత కొంటారనేది అనవసరమైన సబ్జెక్టు. మీరు ఎంత మీ ఆర్థిక స్తోమత సహకరిస్తే అంతవరకే ఒక రింగో చేనో మీ చేతనైనంత వరకు ప్రతినిత్యం బంగారాన్ని కనుక మీరు ధరించగలిగితే అది మీకు మంచి తేజస్సుని, చక్కటి ఆర్థిక పుష్టిని, అదృష్టాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు వచ్చేటప్పటికి ఎరుపు రంగు. వీలైనంత వరకు బ్లడ్ రెడ్ కలర్, ఎర్రటి ఎరుపు రంగును మాత్రం పొరపాటును కూడా వాడవద్దు. ఇలా వాడేటట్లయితే కొంత ఇబ్బందులు కలుగుతాయి. అంటే సపోజ్ ఒక రెడ్ కలర్ కారు, ప్యూర్ రెడ్ కలర్, మెరూన్ కాదు, ప్యూర్ రెడ్ కలర్ కారు కనుక మీరు వాడేటట్లయితే ఆ బండిలో వెళ్ళేటప్పుడు దానికి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటం కానీ, లేని పక్షంలో ఆ బండి మీద వెళ్ళినప్పుడు మీరు ఒక పనికి ప్రయత్నం చేస్తుంటే 1కి 2 సార్లు వెళ్లాల్సిన పరిస్థితులు రావటం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి నెంబర్ విషయానికి వచ్చేటట్లయితే టోటల్ 9 మీకు అంత మంచి ఫలితాలను ఇవ్వదు. ఒకవేళ తాత్కాలికంగా 9 టోటల్ మీకు మంచి ఉచ్చస్థితికి తీసుకువెళ్ళినా కూడా మిమ్మల్ని సడన్గా ఏదో ఒక స్థితిలో పూర్తి స్థాయిలో డౌన్ఫాల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక మీ కార్ల నెంబర్ టోటల్ 9 రాకుండా చూసుకోండి, లేదా బైక్స్ నెంబర్ కూడా టోటల్ 9 రాకుండా చూసుకోండి. అలాగే మీ మొబైల్స్ నెంబర్ కూడా మొత్తం కూడితే టోటల్ 9 రాకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు శుక్రవారం, శనివారం అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం.